హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎల్ఎన్టీ ఫైనాన్స్ యాప్లో పర్సనల్ లోన్కి ఎలా అప్లై చేసుకోవాలి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాము. ఈ ఎల్ఎన్టీ ఫైనాన్స్ యాప్ అనేది మనకు వన్ ఆఫ్ ది టాప్ ఎంఎన్సీ కంపెనీ అని చెప్పుకోవచ్చు. సో ఇలాంటి యాప్లో మనం పర్సనల్ లోన్కి సేఫ్ అండ్ సెక్యూర్గా పర్సనల్ లోన్కి అయితే ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియోలో ఈ యాప్లో పర్సనల్ లోన్కి ఎలా అప్లై చేసుకోవాలి, ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా ఉంటాయి, కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసినట్టు వీడియోలో ఇంకా కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ ఎల్ఎన్టీ ఫైనాన్స్ కంపెనీ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ ఫైనాన్స్ కంపెనీ కాబట్టి ఇందులో మీరు సేఫ్ అండ్ సెక్యూర్ గా పర్సనల్ లోన్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఈ యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. డిస్క్రిప్షన్ లింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్ గా ప్లే స్టోర్ అనేది మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఎల్ఎన్టీ ఫైనాన్స్ అనేసి మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంటుంది. యాప్ అనేది ఇక్కడ మీరు ఇన్స్టాల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ అని కనిపిస్తుంది. ఓపెన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది మీకు ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ మిమ్మల్ని కొన్ని పర్మిషన్స్ అనేవి అలో చేయమంటుంది. ఇక్కడ పర్మిషన్స్ అనేవి ఇక్కడ మీరు అలో చేయాల్సి ఉంటుంది. మనకు కొన్ని పర్మిషన్స్ అనేవి మనకు కరెక్ట్ లొకేషన్ కానీ, క్యాలెండర్స్ కానీ సంబంధించి కానీ, అప్లికేషన్ సంబంధించి పర్మిషన్స్ అనేవి ఇక్కడ అలో చేయమని అడుగుతుంది. ఇక్కడ మీరు కింద ప్రొసీడ్ అని కనిపిస్తుంది. ప్రొసీడ్ అనే ఆప్షన్ క్లిక్ చేసి పర్మిషన్స్ అనేవి అలో చేయండి. తర్వాత లొకేషన్ పర్మిషన్స్ అనేవి అలో చేయమంటుంది. ఇక్కడ ఉన్న పర్మిషన్స్ అన్ని కూడా మీరు అలో చేయండి. ఇది సేఫ్ అండ్ సెక్యూర్డ్ యాప్ కాబట్టి ఇందులో మీరు పర్సనల్ లోన్ కి అయితే ఈజీగా సేఫ్ గా మీరు పర్సనల్ లోన్ కి అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ పర్మిషన్స్ అనేది కూడా అలో చేయండి. అలో చేసిన తర్వాత ఇక్కడ చూజ్ యువర్ లాంగ్వేజ్ దగ్గర మీకు ఏ లాంగ్వేజ్ అనేది కావాలని అడుగుతుంది. ఇక్కడ మీకు ఏ లాంగ్వేజ్ కావాలో మీరు ఆ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకొని తర్వాత కంటిన్యూ అని కనిపిస్తుంది. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మిమ్మల్ని మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయమంటుంది. ఇక్కడ మీరు మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అని కనిపిస్తుంది. లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేసి కంటిన్యూ అని కనిపిస్తుంది. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చూస్ ఎంపిన్ అనేసి ఒక 4 డిజిట్ ఎంపిన్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోమని అడుగుతుంది. అంటే మనము నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే యాప్ లాగిన్ అవ్వాలి అనుకుంటే జస్ట్ ఈ ఎంపిన్ అనేది ఎంటర్ చేస్తే డైరెక్ట్ గా మనకి యాప్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఒక ఎంపిన్ అనేది 4 డిజిట్ ఎంపిన్ అనేది ఇక్కడ 2 టైమ్స్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింద కంటిన్యూ అని కనిపిస్తుంది. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు అకౌంట్ అయితే ఓపెన్ రిజిస్ట్రేషన్ అయితే కావడం జరిగింది. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మళ్ళీ మీకు ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఇన్సేపు మీరు ఏ ఎంపిన్ అయితే క్రియేట్ చేసుకున్నారో ఆ ఎంపిన్ అనేది ఇక్కడ మీరు ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ అని కనిపిస్తుంది. లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు కొన్ని స్టెప్స్ మీ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ మెయిల్ ఐడి అయితే ఇక్కడ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఇక్కడ మీకు ఇవన్నీ కూడా ఏం ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. మీకు రైట్ సైడ్ టాప్ లో మీకు ఒక ఇంటూ మార్క్ కనిపిస్తుంది. ఆ ఇంటూ మార్క్ మీద క్లిక్ చేయండి. ఆ ఇంటూ మార్క్ మీద క్లిక్ చేసిన తర్వాత యాప్ ఇంటర్ఫేస్ అనేది మనకి ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ మీకు మై లోన్స్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంటుంది. అప్లైడ్ లోన్స్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ అప్లై నవ్ అనేసి ఇట్లా ఆప్షన్ అయితే కనిపిస్తుంటుంది. ఈ అప్లై నవ్ లో మనకి ఇన్స్టెంట్ పర్సనల్ లోన్ కి మనకు అప్లై చేసుకోవచ్చు, 2 వీలర్ లోన్ కి అప్లై చేసుకోవచ్చు, హోమ్ లోన్ కి, తర్వాత ఇలా చాలా లోన్స్ అయితే వీళ్ళు ఈ యాప్ ద్వారా మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. ఒకవేళ మీరు ఇక్కడ ఏదైనా ఫస్ట్ అప్లై చేసుకుంటే ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఆల్రెడీ ఏదైనా అప్లై చేసిన లోన్స్ స్టేటస్ చెక్ చేసుకోవాలంటే ఇక్కడ అప్లైడ్ లోన్స్ ఆప్షన్ మీదకి వెళ్ళి మీరు స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మై లోన్స్ అని కనిపిస్తుంది. మై లోన్ ఆప్షన్స్ లో మీరు ఏదైనా లోన్ తీసుకుని ఎవ్రీ మంత్ మీరు ఈఎంఐలు ఏవైతే పే చేస్తుంటారో ఆ అప్లికేషన్ ఆ ఈఎంఐకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఇక్కడ మై లోన్ ఆప్షన్ లో అయితే మీకు కనిపించడం జరుగుతుంది. ఇక్కడ మై లోన్ అప్లికేషన్ ఇప్పుడు నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నాకు ప్రస్తుతానికి అయితే నాకు ఏ లోన్స్ కూడా ఇందులో లేవు కాబట్టి నాకు ఈ విధంగా చూపిస్తూ ఉంటుంది. నేను ఏదైనా లోన్ తీసుకున్న తర్వాత ఆ ఈఎంఐ డీటెయిల్స్ ఎప్పుడెప్పుడు పే చేయాలి ఏంటి అని కంప్లీట్ డీటెయిల్స్ నాకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక్కడ మీరు పైన ఒకటి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకు ప్రీ అప్రూవ్డ్ ఇన్స్టెంట్ పర్సనల్ లోన్ అనేసి 7 lakh లోన్ అనేసి మనకి ఈ విధంగా అయితే చూపిస్తూ ఉంటారు. వీళ్ళు మీ సిబిల్ స్కోర్ని బట్టి, మీ క్రెడిట్ స్కోర్ని బట్టి వీళ్ళు పర్సనల్ లోన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీ క్రెడిట్ స్కోర్ కన్నా ఎక్కువ ఉన్నట్లయితే వీళ్ళు పర్సనల్ లోన్ అనేది ఎక్కువ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ ఈ లోన్కి మీరు అప్లై చేసుకోవాలి అంటే ఇక్కడ అప్లై నవ్ అని కనిపిస్తుంది. అప్లై నవ్ అని ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అప్లై నవ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇన్స్టెంట్ పర్సనల్ లోన్ అనేసి ఇక్కడ అప్లై నవ్ అని కనిపిస్తుంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా వెబ్సైట్కి అయితే రీడైరెక్ట్ అయితే కావడం జరుగుతుంది. రీడైరెక్ట్ అయిన తర్వాత ఇక్కడ పర్మిషన్స్ అనేవి ఇక్కడ అలో ఆప్షన్ క్లిక్ చేసి పర్మిషన్స్ అనేవి అలో చేయండి. ఇక్కడ వీళ్ళు మీ లోన్ ఎలిజిబిలిటీని అయితే చెక్ చేయడం జరుగుతుంది. మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ మీకు ఎంత లోన్ ఇవ్వాలి, ఎంత లోన్ వస్తుంది, శాంక్షన్ అవుతుంది, అన్ని డీటెయిల్స్ ఇక్కడ మీకు తెలియడం జరుగుతుంది. ఇక్కడ మీరు మీ బేసిక్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు నేమ్ అనేది ఎంటర్ చేయండి, ఫస్ట్ నేమ్ అనేది ఎంటర్ చేయండి, తర్వాత లాస్ట్ నేమ్ అనేది ఎంటర్ చేయండి, తర్వాత ఇక్కడ మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయండి, తర్వాత ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఎక్కడ ఎంటర్ చేసి వెరిఫై అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
వెరిఫై చేసిన తర్వాత ఇక్కడ మీ జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోమంటుంది. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీరు మీ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయమంటారు. తర్వాత ఇక్కడ మీ పాన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఈ 2 డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఎంటర్ చేసినటువంటి పాన్ కార్డ్ కరెక్టా కాదని మీరు చెక్ చేసుకోవాలి అంటే వ్యాలిడేట్ పాన్ అని కనిపిస్తుంది. వ్యాలిడేట్ పాన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీరు మీ మెయిల్ ఐడి అనేది ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ మీరు కరెంట్ ఉన్నటువంటి అడ్రస్ పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయమని అడుగుతారు. ఇక్కడ మీరు ఆధార్ కార్డులో ఏ అడ్రస్ అయితే ఉంటుందో ఆ అడ్రస్ పిన్ కోడ్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు కేవైసీ అనేది ఆధార్ ద్వారా చేసుకుంటారు కాబట్టి మీ అడ్రస్ పిన్ కోడ్ ఆధార్లో ఉన్న పిన్ కోడ్ ఒకటైతే మీకు లోన్ అనేది ఈజీగా శాంక్షన్ అనేది జరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు మీరు ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ వేరే చోట ఉన్నారు, అక్కడ ఆ పిన్ కోడ్ ఎంటర్ చేసి తర్వాత ఈ అడ్రస్ ప్రూఫ్ కంపల్సరీ ఉంటుంది కాబట్టి వీళ్ళు లోన్ అనేది ఇవ్వకుండా ఉండడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు మీ ఆధార్ కార్డులో ఏ అడ్రస్ ఉంటుందో ఆ అడ్రస్ అనేది ఇక్కడ అడ్రస్ పిన్ కోడ్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పిన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత ఎంప్లాయ్మెంట్ టైప్ అడుగుతుంది. ఇక్కడ మీరు శాలరీ పర్సన్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అడుగుతుంది. ఎవరైతే మీరు ఇక్కడ జాబ్ చేస్తుంటారో వాళ్ళు ఇక్కడ శాలరీ పర్సన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఒకవేళ మీరు శాలరీ పర్సన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీరు ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారు, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, తర్వాత మీకు యాన్యువల్ ఇన్కమ్ ఎంత వస్తుందని అడుగుతుంది. మళ్ళీ రెసిడెన్షియల్ ఓనర్షిప్ అంటే మీరు ఉంటున్నటువంటి హౌస్ అనేది ఓనర్, రెంటెడా ఇట్లా అడుగుతుంది. తర్వాత మీకు ఎంత లోన్ కావాలనేసి ఇక్కడ మీకు ఎంత లోన్ కావాలో అంత లోన్ అమౌంట్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవచ్చు. ఒకవేళ లేదంటే ఇక్కడ మాకు కనిపిస్తున్న యారో మార్క్ మీద క్లిక్ చేసి మీకు ఎంత లోన్ కావాలంటే అంత లోన్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు మీకు మినిమం 50,000 నుంచి 15 lakhs వరకు మనకు లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. బేస్డ్ అపాన్ మీ శాలరీ, మీ సిబిల్ స్కోర్ మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఇక్కడ మీరు శాలరీ పర్సన్ సెలెక్ట్ చేసుకుని ఈ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు ప్రొఫెషనల్ లేకపోతే హౌస్ వైఫా లేకపోతే మీకు ఏం చేస్తున్నారు అనే డీటెయిల్స్ అయితే అన్నీ అడుగుతుంది. మీరు ఏ రిక్వైర్మెంట్ డీటెయిల్స్ ఉన్నాయో ఆ రిక్వైర్మెంట్ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత మీకు ఎంత లోన్ కావాలో అంత లోన్ అన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఇప్పుడు ఇక్కడ అన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయడం జరిగింది. ఇక్కడ మనము ఎంత లోన్ కావాలంటే అంత లోన్ అనేది ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత పర్పస్ ఆఫ్ లోన్ అంటే నాకు పర్సనల్ యూజ్ కాబట్టి పర్సనల్ యూజ్ అనేది సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ హాస్పిటల్ ఉంటే హాస్పిటల్ ఎమర్జెన్సీ ఇట్లా మీకు ఇక్కడ యారో మార్క్ మీద క్లిక్ చేసి చాలా మీకు ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి. మీ రిక్వైర్మెంట్ ఏంటి, మీరు ఎందుకు లోన్ అప్లై చేస్తున్నారు ఆ బేసిక్ అనేది ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ది టర్మ్స్ అండ్ కండిషన్స్ సంబంధించి బాక్స్ టిక్ మార్క్ అనేది చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మీకు లోన్ అమౌంట్ ఎంత కావాలో ఇక్కడ మీరు డైరెక్ట్గా అమౌంట్ అనేది ఎంటర్ చేయొచ్చు. లేకపోతే యారో మార్క్ ఇక్కడ మీకు యారో మార్క్ కనిపిస్తుంది. యారో మార్క్ స్వైప్ చేసుకుని మీరు అమౌంట్ అనేది సెలెక్ట్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత వాళ్ళు మీ సిబిల్ స్కోర్, మీ బ్యాక్ ఎండ్లో మీ డీటెయిల్స్ అన్ని చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత మీరు ఎంత లోన్ కావాలో అంత లోన్ అమౌంట్ అనేది ఈ విధంగా చూపించవుతుంది. ఇక్కడ మీరు ఆఫర్ డీటెయిల్స్ చూసినట్లయితే ఇక్కడ మీరు లోన్ అమౌంట్ అనేది మీరు ఎంత లోన్ అమౌంట్ అయితే ఎంటర్ చేసినారో అంత లోన్ అమౌంట్ మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. నేను 1,50,000 అయితే ఇక్కడ 1,50,000 అయితే ఎంటర్ చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ మీకు ఈ 50,000 నుంచి నాకు 1,00,000 నా సిబిల్ స్కోర్, నా బ్యాక్ ఎండ్లో అన్ని డీటెయిల్స్ చెక్ చేసిన తర్వాత నాకు 1,50,000 లోన్ కావాలంటే వీళ్ళ ఆఫర్ అనేది 1,70,000 వరకు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ మీకు 1,50,000 కావాలంటే ఇది ఆటోమేటిక్గా అట్లే కంటిన్యూ చేసుకోవచ్చు. ఒకవేళ లేదు నాకు ఇంకా 20,000 ఎక్స్ట్రా ఇస్తున్నారు కాబట్టి నాకు 1,70,000 లోన్ కావాలనుకుంటే ఇక్కడ యారో మార్క్ నేను లాస్ట్కి స్వైప్ చేసి మీరు ఇక్కడ 1,70,000 వరకు కూడా మీరు లోన్ అనేది తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత మనకి ఈఎంఐ టెన్యూర్స్ అనేవి ఎన్ని మంత్స్ కావాలని అడుగుతున్నారు. ఇక్కడ మీకు 6 months కావాలా, 1 year కావాలా, లేకపోతే 38 months కావాలా, 24 months కావాలా, లేకపోతే ఇంకా ఎక్కువ మంత్స్ కావాలని అడుగుతూ ఉంటారు. ఇక్కడ మీరు యారో మార్క్ మీద క్లిక్ చేసి మీకు ఎన్ని మంత్స్ కావాలో మీరు అన్ని మంత్స్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ డైరెక్ట్గా మీరు ఇక్కడ ఎన్ని మంత్స్ కావాలి అన్ని మంత్స్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు లోన్ అమౌంట్ తర్వాత ఈఎంఐస్ అన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద కంటిన్యూ అని కనిపిస్తుంది. కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అంటే ఇక్కడ మీరు నామినీ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ నామినీ నేమ్ అనేది ఎంటర్ చేయాలి, నామినీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాలి, నామినీ ఎవరైతే ఉంటారో వాళ్ళ జెండర్ అనేది ఎంటర్ చేయాలి. ఒకవేళ ఇప్పుడు మదర్ డీటెయిల్స్ ఇక్కడ నామినీగా ఇచ్చారంటే మదర్ జెండర్ అనేది ఫీమేల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఫాదర్ డీటెయిల్స్ ఇస్తే మీరు ఫాదర్ మేల్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మీకు రిలేషన్షిప్ విత్ అంటే వాళ్ళ రిలేషన్షిప్ మీకు ఎవరైతే ఇక్కడ నామినీ ఇస్తారో వాళ్ళ రిలేషన్షిప్ ఏంటి అనేది ఇక్కడ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత నామినీ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయమంటుంది. నామినీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చూసినట్లయితే 2 స్టెప్లు అయితే కంప్లీట్ కావడం జరిగింది. ఇంకా 2 స్టెప్లు అయితే పెండింగ్ ఉన్నాయి. ఇక్కడ మనం కేవైసీ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి కేవైసీ కోసం ఇక్కడ సెలెక్ట్ కేవైసీ దగ్గర ఇక్కడ మనకు ఆప్షన్లు అయితే కనిపిస్తుంటాయి. ఇక్కడ ప్రొసీడ్ విత్ డీజీలాకర్ అనేసి మన కేవైసీ అనేది డీజీలాకర్ ద్వారా కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు దీనికి సంబంధించి బాక్స్ ఒకటి కనిపిస్తుంది. బాక్స్ టిక్ మార్క్ అనేది చేసిన తర్వాత రీడైరెక్ట్ టు డీజీలాకర్ అని కనిపిస్తుంది. రీడైరెక్ట్ టు డీజీలాకర్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఎల్ఎన్టీ ఫైనాన్స్కి సంబంధించి మనకి డీజీలాకర్కి సంబంధించి కొన్ని డాక్యుమెంట్లు అయితే వీళ్ళు కేవైసీ కోసం
ఫెచ్చింగ్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ మీకు బాక్స్ కనిపిస్తుంది. బాక్స్లో టిక్ మార్క్ అనేది చేసిన తర్వాత అథెంటికేట్ ఆధార్ అని కనిపిస్తుంది. అథెంటికేట్ ఆధార్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మీ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయమంటుంది. మీరు ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న బాక్స్లో కనిపిస్తున్న క్యాప్చా ఒకటి బాక్స్లో ఎంటర్ చేసి నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఎంటర్ చేసిన ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మిమ్మల్ని కొన్ని పర్మిషన్స్ అనేవి అలో చేయమని అడుగుతుంది. ఇక్కడ మీరు అలో ఆప్షన్ మీద క్లిక్ చేసి పర్మిషన్స్ అనేవి అలో చేయాల్సి ఉంటుంది. అలో చేసిన తర్వాత ఇప్పుడు కేవైసీ అయితే కంప్లీట్ కావడం జరిగింది. ఇక్కడ మనకు ఇక్కడ అడ్రస్ ప్రూఫ్ కింద డాక్యుమెంట్స్ అనేవి ఏదైనా సరే మీరు ఇందులో అప్లోడ్ చేయమని అడుగుతుంది. ఇక్కడ మీరు కంటిన్యూ అనిపిస్తుంది. కంటిన్యూ మీద క్లిక్ చేసి ఒక ఐడి ప్రూఫ్ అనేది అడ్రస్ ప్రూఫ్ అనేది మీరు ఇందులో ప్రూఫ్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం నెక్స్ట్ అని కనిపిస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత సెలెక్ట్ కరెంట్ అడ్రస్ ప్రూఫ్ అనేది కనిపిస్తూ ఉంటుంది కదా. ఇక్కడ మీకు ఆరో మార్క్ మీద క్లిక్ చేసి చాలా ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. బ్యాంక్ పాస్బుక్, కరెంట్ బిల్లు, తర్వాత ఇక్కడ మీకు ఏదైనా పాస్పోర్ట్ కానీ ఇట్లా చాలా డీటెయిల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. నా దగ్గర ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బిల్ ఉంది కాబట్టి ఇక్కడ ఎలక్ట్రిసిటీ బిల్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. అట్లా మీ దగ్గర ఏ డీటెయిల్స్ అయితే ఉంటాయో అంటే ఏ ఐడి ప్రూఫ్ అడ్రస్ కింద ఉంటుందో ఆ అడ్రస్ అనేది మీరు ఇక్కడ ప్రూఫ్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు దీనికి సంబంధించి అడ్రస్ ప్రూఫ్కి సంబంధించి ఇక్కడ మీకు కెమెరా సింబల్ కనిపిస్తుంది. ఒకవేళ మీరు డైరెక్ట్గా మీ దగ్గర ఫిజికల్ కాపీ ఉన్నట్టయితే మీరు డైరెక్ట్గా కెమెరా సింబల్ మీద క్లిక్ చేసి ఫోటో తీసుకొని ఇందులో అప్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర గ్యాలరీలో ఆ ఫోటో ఉన్నట్లయితే ఇక్కడ మీకు గ్యాలరీ సింబల్ అప్లోడ్ సింబల్ కనిపిస్తుంది. అప్లోడ్ సింబల్ మీద క్లిక్ చేసి మీరు ఆ ఫోటో అనేది ఇందులో ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అప్డేట్ ఫోటో అనే ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు ఒక సెల్ఫీ ఫోటో అనేది ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. డైరెక్ట్ కెమెరా ద్వారానే అప్లోడ్ చేసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ మీరు మీ గ్యాలరీలో ఉన్న ఫోటో కూడా దీంట్లో కావాలంటే అప్లోడ్ చేసుకునేదానికి అయితే అవకాశం ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు కరెంట్ ఉంటున్నటువంటి అడ్రస్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయమని అడుగుతారు. కరెంట్ ఉంటున్న డీటెయిల్స్ అంటే మీరు ఇక్కడ అడ్రస్ లైన్ అంటే మీ డోర్ నెంబర్, మీ స్ట్రీట్ ఏంటి, తర్వాత మీ పిన్ కోడ్ ఏంటి, మీ సిటీ ఏంటి, మీ స్టేట్ ఏంటి, ఇట్లా అన్ని డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ బాక్స్ కనిపిస్తుంది. బాక్స్లో టిక్ మార్క్ అనేది చేసిన తర్వాత నెక్స్ట్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు కేవైసీ డీటెయిల్స్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. లాస్ట్ లో మనకు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అండ్ ఈమెయిల్ అయితే మనం చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు అకౌంట్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. అంటే ఇప్పుడు మీరు అప్లై చేస్తున్న లోన్ అమౌంట్ అనేది ఇక్కడ మీరు ఏ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేస్తారో ఆ బ్యాంక్ అకౌంట్ లో మీకు యాడ్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీరు మీ బ్యాంక్ అకౌంట్ ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత మీ బ్యాంక్ నేమ్ ఏంటి అనేది ఎంటర్ చేయాలి. తర్వాత మీ బ్యాంక్ నెంబర్, అకౌంట్ నెంబర్ ఉంటుంది, అకౌంట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. మళ్ళీ కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్ దగ్గర ఇక్కడ మీ నెంబర్ అనేది మిస్టేక్ లేకుండా మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింద మీకు కంటిన్యూ కనిపిస్తుంది. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఆ ఈ సైన్ అనేసి మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే మనకు ఆటోమేటిక్గా మనం డీటెయిల్స్ అనేది ఫిల్అప్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఈ సైన్ అగ్రిమెంట్ అనేది ఒకటి కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఈ లోన్ మీరు అగ్రిమెంట్ అనేది ఒక అగ్రిమెంట్ ఉంటుంది. ఆ అగ్రిమెంట్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు లోన్ అమౌంట్ ఎంతైతే తీసుకున్నారో అంత లోన్ అమౌంట్ చూపిస్తుంది. తర్వాత మీరు ఎన్ని మంత్స్ ఈఎంఐ కట్టాలా, ఎన్ని మంత్స్ ఈఎంఐ ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. తర్వాత ఎవ్రీ మంత్ ఈఎంఐ అనేది మీరు ఎంత పే చేయాలంటే డీటెయిల్స్ అమౌంట్ అనేది ఇక్కడ చూపిస్తుంది. తర్వాత మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూసినట్లయితే ఇక్కడ మీకు 18% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే ఇందులో మీకు ప్రొవైడ్ ఇందులో మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 18% అయితే వీళ్ళు వేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే నీడ్ ఎమర్జెన్సీ ఉందో వాళ్ళు మాత్రం ఈ పర్సనల్ లోన్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఈ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ బాక్స్ టిక్ మార్క్ అనేది చేసిన తర్వాత ప్రొసీడ్ టు ఈ సైన్ అని కనిపిస్తుంది. ప్రొసీడ్ టు ఈ సైన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఈ సైన్ మీద క్లిక్ చేసిన తర్వాత దీనికి సంబంధించి ఒక అగ్రిమెంట్ ఇక్కడ బాండ్ అనేది మనకి ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ సైన్ నవ్ అని కనిపిస్తుంది. సైన్ నవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే కొంతసేపు ఇది ఆటోమేటిక్గా మీ డీటెయిల్స్ ఆల్రెడీ మీరు ఆధార్ కార్డ్ అనేది డీటెయిల్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు కాబట్టి ఇక్కడ సైన్ అనేది ఆటోమేటిక్గా అయితే మీకు వాళ్ళు సబ్మిట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ సైన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఈ సైన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత థ్యాంక్ యూ అనేసి మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీ అప్లికేషన్ నెంబర్ అయితే రావడం జరుగుతుంది. తర్వాత మీకు ఎన్ని అవర్స్లో మీకు దీనికి సంబంధించి డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ మీకు అన్ని డీటెయిల్స్ అయితే చూపించడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ మీకు దీనికి సంబంధించి అమౌంట్ ఎప్పుడు డిస్ట్రిబ్యూట్ అవుతుంది అన్ని డీటెయిల్స్ ఇక్కడ మీకు రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు సిబిల్ స్కోర్ మీరు అన్ని కూడా కరెక్ట్గా ఉన్నట్లయితే విత్ మనకు 24 అవర్స్లో మనకి లోన్ అనేది రావడం జరుగుతుంది. లేదంటే ఒక 48 అవర్స్లో మీకు లోన్ అనేది మీ బ్యాంక్ అకౌంట్కి అయితే యాడ్ అయితే కావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు ఎల్ఎన్టీ ఫైనాన్స్ యాప్లో పర్సనల్ లోన్కి అయితే ఈజీగా అయితే అప్లై చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఇవన్నీ అందరికీ షేర్ చేయండి.